నా పేరు పర్ణిక. నేను 10వ తరగతి మహర్షి విద్యా మందిర్లో చదువుతున్నాను. ఈరోజు భారతీయ భాష ఉత్సవంలో భాగంగా నేను ఒక నీతి కథని మీ అందరికీ చెప్తాను. ఇందులో ఒక కోతి ముసలి కథ. ఒక ఊరిలో ఒక నీటి ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉండేది. ఆ నేరేడు చెట్టుపై ఒక కోతి ఉండేది. ఆ కోతి రోజు ఆ చెట్టుకి కాసే పళ్ళను తింటూ చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు ముసలి వచ్చి ఏం పళ్ళు అవి అని చెప్పి కోతిని అడుగుతుంది. కోతి ఇది నేరేడు పళ్ళు అని చెప్తుంది. అప్పుడు నాకు ఇస్తావా అని చెప్పి ముసలి అంటే కోతి సరే ఎందుకు ఇవ్వను అని చెప్పి ఒక 4 పళ్ళని కిందకి విసిరేస్తుంది. వాటిని ముసలి తిని అబ్బా ఇవి ఎంత బాగున్నాయో, రోజు నేను నీ దగ్గరికి వస్తాను, నాకు ఇస్తావా అని అడుగుతుంది. అప్పుడు కోతి సరే నువ్వు రోజు నా దగ్గరికి రా, నేను నీకు పళ్ళు ఇస్తాను, మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందాము అని చెప్పి అంటుంది. అలాగే రోజు ముసలి వచ్చి కోతి దగ్గర పళ్ళు తినేది. ఒకరోజు ఆ పళ్ళు గురించి ముసలి తన భార్యకి చెప్తుంది. ఆ భార్య నాకు ఆ పళ్ళు కావాలి అని చెప్పి ముసలితో అంటుంది. సరే అని ముసలి కోతి దగ్గరికి వెళ్ళి నా భార్యకు కూడా ఏమి పళ్ళు కావాలంట, నువ్వు కొన్ని నాకు ఇస్తావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు కోతి అలాగే ఎందుకు ఇవ్వను అని చెప్పి ఆ పళ్ళని ఒక పొట్లం కట్టి ముసలికి ఇస్తుంది. ముసలి వాటిని తీసుకొని వెళ్ళి తన భార్యకి ఇస్తుంది. భార్య వాటిని తిని అబ్బా ఇవి ఎంత బాగున్నాయి, ఈ పళ్ళు ఎంత బాగున్నాయంటే ఆ పళ్ళను తినే కోతి గుండెకాయ ఇంకెంత బాగుంటుంది అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు ముసలి అయ్యో తన నా ప్రాణమిత్రుడు, నేను ఎలా తన గుండెకాయని నేను తీసుకొని రాగలను అంటే అప్పుడు భార్య నువ్వు ఎలా తెస్తావో నాకు తెలీదు, కానీ ఆ కోతి గుండెకాయ నాకు కావాలి అని చెప్పి ముసలిని దండిస్తుంది. అప్పుడు ముసలి చాలా నిరుత్సాహంతో నదిలోని ప్రవహిస్తుంది. ఒడ్డుకి చేరుకున్న తర్వాత కోతిని పిలిచి కోతి మా ఇంట్లో భోజనం ఉంది, నా భార్య నిన్ను ఆహ్వానించింది అని చెబుతాడు. అప్పుడు కోతి సరే అని చెప్పి ముసలి భుజం మీదకి ఎక్కుతుంది. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ముసలి నేను నీకు క్షమాపణ అడగాలి అని చెప్పి అంటుంది. అప్పుడు కోతి నాకెందుకు క్షమాపణ అని చెప్తుంది. ముసలి లేదు నేను నీకు భోజనం పెట్టడానికి ఇంటికి పిలవట్లేదు, నా భార్య నీ గుండెకాయని కోరింది అని చెప్పి ముసలి అంటుంది. అప్పుడు కోతి అయ్యో నాకు నువ్వు ముందే చెప్పచ్చు కదా, నా గుండెకాయని నేను నా చెట్టు పొదల్లో పెట్టాను అని చెప్పి కోతి అంటుంది. అప్పుడు ముసలి నువ్వు నిజంగానే నాకు నీ గుండెకాయ ఇవ్వడానికి సిద్ధపడ్డావా అని అంటే అవును నువ్వు నా ప్రాణమిత్రుడివి, నేను నీకెందుకు గుండెకాయ ఇవ్వను అని చెప్పి కోతి అంటుంది. అప్పుడు ముసలి మళ్ళీ ఒడ్డుకి ప్రయాణిస్తుంది. ఒడ్డుకి చేరగానే కోతి వెంటనే ముసలి భుజం మీద నుంచి చెట్టుకి దూకి ఓ పిచ్చి ముసలి, ఏ జీవైనా తన గుండెని తీసి చెట్లో దాచిపెట్టగలదా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు చాలా బాధతోనే ముసలి చూస్తుంది. అప్పుడు కోతి అంటుంది నేను నిన్ను చాలా మంచి మిత్రుడు అనుకున్నాను, నువ్వు నాకు ఇలా ద్రోహం చేయడం న్యాయం కాదు అని అంటుంది. దీనివల్ల మీరు నీతి ఏం తెలుసుకోవచ్చు అంటే ఎవరిని మన గుడ్డిగా నమ్మకూడదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.